సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఆల్బమ్ హిట్ కావడంతో సంక్రాంతి బరిలో బొమ్మను ధైర్యంగా దింపుతున్నారు. కాకపోతే జనవరి 6 సోమవారం వచ్చే ట్రైలర్ ఎలాంటి టాక్ తెచ్చుకోబోతోంది? ఇప్పటి వరకు ఆల్బమ్ పరంగా నెగ్గుకొచ్చిన సినిమా ట్రైలర్ మ్యాటర్లోనూ ఇదే దూకుడు చూపిస్తుందా? అనిల్ రావిపూడి ఎలాంటి స్ట్రాటజీతో ట్రైలర్ కట్ చేయించుంటాడు? సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఇప్పటికీ 2 సినిమాలు తమ ట్రైలర్స్ తో ఠారెత్తించాయి. యాక్షన్, ఎలివేషన్ పరంగా గ్రాండ్ ఇయర్ ని చూపించాయి. ఇప్పుడు ముచ్చటగా రాబోతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్. ఇప్పటి వరకు సాంగ్స్ తో అదరగొట్టిన ఈ పిక్చర్ అసలు కంటెంట్ తో ఎలాంటి రిజల్ట్ ను రాబట్టుకుంటుందోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమాకు కొద్ది రోజుల క్రితం ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ చాలా వెరైటీగా నెవర్ బిఫోర్ అనేలా సందడి చేస్తూ వస్తున్నారు. ప్రమోషనల్ స్ట్రాటజీలో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ ను రిలీజ్ చేయగా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి, హైప్ క్రియేట్ చేశాయి. అందరూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ తో ముందుగా అసలు ఈ సినిమా కంటెంట్ పై మరింత క్లారిటీ రాబోతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కానుంది. 72 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశామని రీసెంట్ గా అనిల్ రావిపూడి చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూవీని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తీశామని, క్వాలిటీ విషయంలో కూడా అస్సలు రాజీ పడలేదని చెప్తున్నారు.